క్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు పరలోకపు భాగ్యములు విడిచి దేవుడే మనుష్య రూపంలో ఈ లోకానికి దిగి వచ్చిన దైవ స్వరూపి అయిన నరుడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు మన రోగములను, మన పాపములను, మన వ్యసనములను భరించుచు మన యొక్క సంకటలను మొత్తము తీర్చడానికి పరలోకపు భాగ్యములు విడిచి ఈ లోకానికి నరుడుగా, నరరూపిగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అనేకులు రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దెయ్యాలు విడిపించబడుతున్నాయి. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు ఎవరి కుటుంబంలో అయితే ఉంటున్నారో, యేసుక్రీస్తు పలికిన మాటలు ఏ హృదయంలో అయితే ఉంటుందో వాళ్ళు నెమ్మది పొందుకుని ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని ప్రజలందరూ విని యేసుక్రీస్తు గురించిన సువార్త తెలుసుకున్నప్పుడు ఆ సహోదరి తన చెవులో కూడా పడింది, యేసుక్రీస్తు ఇలాగా మనుషులను బాగు చేస్తున్నాడంట.